డ్రామా కంపెనీలో ఎన్నో జరుగుతున్నాయి. ఆటలున్నాయి, పాటలున్నాయి, గేమ్స్ ఏవి? అదే కదా ఆటలు. ఆటలంటే మీరు ఆడటం కాదు, మాతో గేమ్స్ ఆడిచ్చాలిగా. ఆడిపిద్దాము. గేమ్స్ కదా మీ అందరికి కావాల్సింది. సరే, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి మీరేంటి ఇది అంతా ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు ఈసారి నేను ప్లాన్ చేసిన గేమ్ అలా ఇలా కాదు, ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ప్లాన్ చేశా. కానీ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లెట్ us వెల్కమ్ 2022 బ్రాంజ్ మెడల్ విన్నర్ ఇన్ హెప్తలాన్ మిస్ నందిని. సో ఈ రోజు నందిని గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ us ప్రౌడ్. హెప్తలాన్ లో బ్రాంజ్ మెడల్ రావడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ 2022 లో యూ గాట్ దిస్ విన్. యూ మేడ్ us ఆల్ ప్రౌడ్, మేడ్ ద కంట్రీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి, అందరిని ఇంత ప్రౌడ్ గా ఫీల్ చేయించినందుకు. మరి ఈ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరికీ, కానీ మీరు దగ్గరగా ఉండి ఆడిపించాలి. ఈమె ముందు ఎలాంటి చీటింగ్ గానీ ఎలాంటి నాటీనెస్ గానీ చూపిస్తే అసలు మీరు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చితగొట్టేయండి. అర్థమైందా? భాస్కర్ గారు, నేను ఆవినే చూస్తున్నాను, తేడా వస్తే కుక్కర్ కొట్టడు కొడుతుందని భయం వేస్తుంది. అందుకే ప్రతిసారి మమ్మల్ని ఆట పట్టిస్తారు వీళ్ళు. ఏది చెప్పినా అలా చేయకుండా. మీకు తెలియని విషయం ఏంటంటే అతను ఇంకా చాలా పెద్ద అథ్లెట్. అతను ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి దూకాలి, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దూకాలి. సరే, దూకడం ఎక్స్పర్ట్ కాబట్టి ఈ గేమ్ లో కూడా మనకి దూకే వాళ్ళే కావాలి. ఎందుకంటే ఇవన్నీ బార్స్ ఉన్నాయి కదా, అటు నుంచి అటు వెళ్ళాలి. రియాజ్ గారు దూకడు, దూరిపోతాడు. అందుకే ఫస్ట్ మీరు అండ్ భాస్కర్ గారు ఆడతారు. రండి. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 2 3 4. సో ఈ 4 హర్డల్స్ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చి ఒక అమ్మాయి నుంచొని ఉంటది. ఇక్కడ నుంచి దూకేసి అటువైపు వెళ్ళి అమ్మాయిని టచ్ చేసి మళ్ళీ దూకి అక్కడ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్ లో తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ రిటర్న్ వస్తారో వాళ్ళు విన్నర్స్. చిన్న డెమో. ఇది మీరు చేయాల్సింది. భాస్కర్ గారు, ఆయనకి ఏదైనా అయితే 4 ఫ్యామిలీలు ఏమైపోతాయి? 4 ఫ్యామిలీలు కరెక్ట్ గా 4 రాడ్లు ఉన్నాయి. 4 రాడ్లు ఉన్నాయి. నాకెందుకో ఈ రెండో కడ్డీకి నీకు పెద్ద ఆపరేషన్ అయితే అనిపిస్తుంది. 3 2 1. అక్కడ నీ మూడు కోసం ఒక ఫ్లయింగ్ కిస్ ఇప్పిస్తా. తేజు, ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా? అయ్యగారు మీకేం కాదు, అడుగురండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సార్ ఏమైంది? 4 అన్యాయం జరిగింది. ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు, 4 జరిగిన అన్యాయం అది. అయ్యా మాకు గేమ్స్ వస్తాయా? ఇది ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సందీప్ గారు, బాబు గారు తొందరగా రావాలి. భాస్కర్ గారు ఓకేనా? అతనికి ఏమైనా వాటర్ తాపలేదా? ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాం. కళ్ళు ఎర్రగైపోయింది. ఈ మెడ ఎందుకు పెట్టేసింది నాకు అర్థం కాలేదు. సందీప్ 3 2 1 గో. ఓరే మీ గడుపులు మాడా, ఏ గేములు పెట్టారా? జనాలు పిట్టలు పడిపోయినట్టు పడిపోతున్నారు. ఈ రోజు ఆల్ అవుట్ చేసిందాక నిద్రపోను.
మీ ఇద్దరు రండి. రియాజ్ గాడు, నరేష్ గాడు చేయి పెట్టి దూకమని చెప్పండి. మీరు టచ్ చేసి దూకొచ్చు. 3, 2, 1 గో. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ చోరున వేటకే వచ్చినాడే పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే. రియాజ్ గాడికి వాడి సాహసానికి ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ తలా ఒక ముద్దు పెట్టాలి. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. మా నువ్వు స్టార్ట్ చేయ. వాళ్ళు పాపం వాళ్ళ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అది మా మహతీరా. స్వాతి స్వాతి రారా. నా కోసం దూకితే నేను పెడతా డెఫినెట్ గా. నీకోసం మళ్ళీ దూకితేనా? మళ్ళీ నా కోసం దూకితే పెడతా. అదా ఈ రోజు రెడీగా ఉన్నాడు రా. పక్క నిమిషం మా వాడి అబ్జెక్షన్లు ఉన్నాయంట. రెండోసారి దూకుతున్నా కాబట్టి ముద్ద కూడా కాదు, హగ్గు కూడా కావాలా. ఆగకుండా దూకితే 2. పరిగెత్తకుండా దూకుతుందా? సరే ఇటు అందరూ పెట్టారు కదా, అటు తిరగమని అటు పెడతా. ఆహా ఇటా దా. సో నందిని గారు, ఐ హోప్ మీరు ఈ సెగ్మెంట్ ని ఎంజాయ్ చేశారు. చిన్నగా ఫన్ గా. సో ఐ హోప్ ఎంటర్టైనింగ్ పరంగా మాత్రం మేము మిమ్మల్ని సాటిస్ఫై చేసాము, గేమ్ పరంగా కాకపోయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ గేమ్. మీకు నచ్చింది కానీ భాస్కర్ చచ్చింది. బట్ నిజంగా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మీరు దేశాన్ని రిప్రజెంట్ చేశారు. యూ మేడ్ us ఆల్ ప్రౌడ్ కాబట్టి. సో వీ హ్యావ్ అ స్మాల్ వీడియో ఫర్ యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఏవి ప్లీజ్. Nandini Agasara of India. Agasara is going to come across the line and wins it 24.47, a new personal best. A big round of applause. On an international level, China lo, heptathlon lo, 2022 lo, she made us proud. She brought back home a bronze medal. So once again, a big round of applause and congratulations to her. మీ పేరెంట్స్, I think they are here today. ఇక్కడ ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్నారు. అంకుల్ అండ్ ఆంటీ మీరు కూడా. సో ఏషియన్ గేమ్స్ లో చైనాలో ఇండియాని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇలా ఒక బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చిందండి మీ అమ్మాయి. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వం అనిపిస్తుంది మేడం, చెప్పడానికి మాటలు కూడా రావదు. డాడీ ఇలాగ వెళ్తానంటే నాకు ఎందుకో తను చూసి ఏదైనా సాధించగలదు, తను ఏం అనుకుంటే దానికి అడ్డుపడకూడదు అనేసి అలాగే పెంచుకొని వెళ్ళాను మేడం. ఈ రోజు మీ అమ్మాయి ఏషియన్ గేమ్ మెడల్ కొట్టింది అంటే ఆమె కొట్టింది మామూలు కాదు, మన ఇండియానే గెలిచింది అనేసి నాకు ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ కి సాడిపించాలనేది నాకు పెద్ద ఆశ ఉంది. సో ప్లీజ్ ఇన్ యువర్ వర్డ్స్, అసోసియేషన్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మీరు ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్లీజ్ క్లియర్ గా చెప్పండి. నా పేరు నందిని అగసర మ్యామ్. రీసెంట్ గా జరిగిన ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లాన్ ఈవెంట్ లో. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ లో చదువుతున్నాను ఇప్పుడు. అండ్ ఐ థ్యాంక్ గోపిచంద్ సార్. బుక్స్ లో చూసేదాన్ని, అలాంటిది ఐఎమ్ ఇన్ హిస్ అకాడమీలో నాకు స్టే ఇచ్చి ఫుడ్ ఇచ్చి సో ఏషియన్ గేమ్స్ కి నన్ను తయారు చేశారు సార్.
నేను 2018లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ హావ్ ప్లేడ్ 40 నేషనల్స్ అండ్ దాంట్లో 30 నేషనల్ మెడల్స్ మ్యామ్. అండ్ ఐ హావ్ 3 నేషనల్ ఇండియన్ రికార్డ్స్ నా పేరు మీద ఉంది. 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. ఏషియన్ గేమ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక టైంలో ఎట్లంటే షూ లేవు, ఒక టైంలో నైట్ మీట్ ఆడాలి, అలాంటి టైంలో ఇంజరీ అయిపోయింది. సో నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. సో ఐ ఫెల్ట్ వెరీ లైక్ నేను కిందకి వెళ్ళిపోయాను, డ్రాప్ అయిపోయాను. ఏంటంటే మళ్ళీ తర్వాత కోచెస్ అందరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ వరకు మెడల్ కొట్టాను. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒలింపిక్స్ లో మీరు గోల్డ్ తీసుకొని రావాలంటే మీకు ఏం కావాలి? ఇఫ్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగుంటే దెన్ ఐ విల్ ఆల్సో బి బెటర్. మెంటల్ పీస్ ఉండాలి, అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఫైనాన్స్ బాగుంటేనే వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే నాకు ఒక్కటే కల డాడీ చెప్పినట్టు ఎంత కష్టం వచ్చినా ఐ డెఫినెట్లీ రీచ్ ఒలింపిక్స్ మ్యామ్. అండ్ దాంట్లో మెడల్ తీసుకునే వస్తాను. అండ్ మనకు కావాల్సింది ఇదే, ఈ కాన్ఫిడెన్స్ మాకు కావాలి. ఆది గారు, ఇంటి నిండా మెడల్స్ కొట్టిన ఒక అమ్మాయికి కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ విషయంలో మాత్రం నేను ఇచ్చే అమౌంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుద్దో నాకు తెలియదు, కానీ నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తూ నేను ఈ ఎపిసోడ్ పేమెంట్ ని ఈ అమ్మాయికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తున్నాను అంతే. డెఫినెట్ గా ఆ నలుగురులో నేను కూడా ఒక్కరిని. మీరు ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ ఫైనాన్షియల్లీ హెల్ప్ యూ. అండ్ అది కాకుండా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఐ ఆల్వేస్ బి అ కాల్ అవే. ఇంద్రజ మ్యామ్, నేను కూడా నా వంతైనది నేను తప్పకుండా మీకు నేను చేస్తాను. నా నంబర్ కూడా తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే నాకు ఒక కాల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏదైతే ఉందో అది నేను ఇప్పుడే మీకు అందివ్వాలని అనుకుంటున్నాను. అండ్ క్లారిటీగా చెప్పాలంటే ఒకవేళ ఇలాంటి స్పాన్సర్స్ గానీ ఎవరైనా ఫైనాన్షియల్ గా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఎలా టచ్ లో రావాలి? త్రూ ది అకాడమీ. నేను గోపిచంద్ అకాడమీలో ఉంటాను. సో ఎనీవన్ కాంటాక్ట్ గోపిచంద్ అకాడమీ. సో ఉంటారు గోపి సార్. సో హి విల్ ఇన్ఫార్మ్ మీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ప్రెసిడెంట్ గారు, మీరు 100% గోల్డ్ మెడల్ కొడతారు. నా పేమెంట్ కూడా మీకు అందేలా చేస్తాను ఈ ఎపిసోడ్. సో నందిని హ్యాపీ? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ దట్ ఐ డెఫినెట్లీ విన్ ఒలింపిక్స్ మెడల్. అది కూడా గోల్డ్ గెలిచి నేను ఇక్కడికే వస్తాను మళ్ళీ. అండ్ వన్ లాస్ట్ టైం, ఒకవేళ స్పాన్సర్స్ గానీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసిన వాళ్ళు ప్లీజ్ రిమెంబర్ గోపిచంద్ అకాడమీలో నందిని గారు ఉంటారు కాబట్టి యూ కెన్ గెట్ ఇన్ టచ్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.